హాయ్ నమస్తే. ఈ వీడియో మన తెలుగు 2 రాష్ట్రాల వారికే కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఈ వీడియో విషయం ఏంటంటే, మన భారతదేశంలో పేదవాడు కానీ, మిడిల్ క్లాస్ వాడు కానీ, ఉన్నవాడు కానీ అధికారుల్ని, గవర్నమెంట్ని ఒకటే ప్రశ్న చేస్తుంటారు. అదేంటంటే, మనం నిత్యం వాడే సరుకులు ధరలు పెరిగిపోయాయి, బాగా జిఎస్టీలు పెంచేశారు గవర్నమెంట్ అని అధికారుల్ని ప్రశ్నిస్తుంటారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న ప్రజలు అందరి సమస్య తీర్చడానికి ప్రతి పనివాడు ఉన్నాడు. మన భారతదేశంలో మంచి మంచి టాలెంట్ పరులు ఉన్నారు. కానీ తను చేస్తూ ప్రజల దగ్గర తన కూలికి తగ్గ కూలి తీసుకోకుండా వాడు ఇష్టం వచ్చినంత గుంజేస్తున్నాడు డబ్బులు ప్రజల దగ్గర. దీని గురించి ఎవడు మాట్లాడదు. ఎప్పుడు గవర్నమెంట్ జిఎస్టీలు పెంచింది, నిత్యం వాడే సరుకులు ధరలు పెంచింది, ఎప్పుడు ఇదే అనుకుంటారే కానీ కూలికి తగ్గ వాడి డబ్బులు తీసుకోకుండా వాడు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకొని ప్రజల దగ్గర డబ్బులు గుంజేస్తున్నారు. ఒక్క పనివాడని క్లారిటీగా చెప్పేదానికి లేదు. ఎవడికైతే పని చేతొచ్చో వాడు ఇష్టం వచ్చినంత డబ్బులు ప్రజల దగ్గర గుంజేస్తున్నారు. ప్రజలందరూ కూడా, సామాన్యులు కానీ, అధికారులు కానీ దీని గురించి చర్చించండి. కొంచెం దేశం బాగుపడే అవకాశం ఉంది. ఎప్పుడు రాజకీయ నాయకులు జిఎస్టీలు పెంచేశారు, అది పెంచేశారు, ఇది పెంచేశారు, బతకడం కష్టంగా ఉందని అర్థమే కాదు. ఎవడు సొంత పని చేసుకున్న వాళ్ళ మీద కూడా కొంచెం గమనించి కొన్ని రేట్లు తగ్గించేలా చూడండి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ప్లీజ్ ఉంటాను.